సార్ రియల్ ఎస్టేట్ అనేసరికి కొంత భయపడుతూ ఉంటాము. అమ్మో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకి రిటర్న్స్ ఉంటాయా, లేదంటే ఇక్కడ లాభం నష్టం అన్నీ బేరీజ్ వేసుకొని ఇల్లు కొనాలన్నా అంటే అదొక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది. సో అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 2025 ఎలా గడిచింది ఈ రియల్ ఎస్టేట్ పరంగా, అలాగే 2026లో ఏ విధంగా ఉండబోతోంది ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు 24 అనేది చాలా డ్రాస్టిక్ అండి. డ్రాస్టిక్ రియల్ ఎస్టేట్ ఫాల్ అయ్యిందండి డ్యూ టు మెనీ రీజన్స్. ఎలక్షన్స్ అవ్వచ్చు, హైడ్రా అవ్వచ్చు, చాలా ఉన్నాయి. 25లో జనాలు తెలుసుకున్నారు అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ కాషన్ తీసుకున్నారండి. ఒకప్పుడు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్టిఎల్లో ఉన్నాయి కూడా ఇన్వెస్ట్ చేశారు, అన్ఆథరైజ్డ్ బఫర్ జోన్లో ఇన్వెస్ట్ చేశారు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు జనాలు భయపడుతున్నారు. ఒక అంతటికి ఇది మంచిదే, గవర్నమెంట్ చేసింది, ఇట్స్ ఎ గుడ్ థాట్తో ముందుకు వచ్చారు. ఫస్ట్ చాలా వ్యతిరేకత వచ్చింది కానీ ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. సో నా ఇప్పుడు ఏది చేసినా కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత మార్కెట్ చేంజ్ అయిందండి. ఎందుకంటే ఫిబ్రవరి బిఫోర్ ఎంక్వైరీస్ వచ్చేవి కావు, జనాలు భయపడ్డారు అసలు ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా, అసలు హైడ్రా ఎక్కడుంది ఎక్కడ లేదని భయపడ్డారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత మార్కెట్ సడన్గా చేంజ్ అయిందండి, ఎంక్వైరీస్ పెరిగాయి. ప్రాజెక్ట్స్ అంటే సడన్గా ఆగిపోయే ప్రాజెక్ట్స్ మళ్ళీ మొదలయ్యాయండి. కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అదేవిధంగా సేల్స్ కూడా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ రియల్లీ లాస్ట్ 9 to 10 months మంచి సేల్స్ అయ్యాయి రియల్ ఎస్టేట్. ఓకే. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే 24లో ఎంత సేల్స్ అయ్యో దానికి 150 times సేల్ అయిందండి. 25 ఈజ్ వెరీ గుడ్. అగైన్ 26 అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండి రియల్ ఎస్టేట్, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి. ఎందుకంటే కొత్త కొత్త చేంజెస్ వస్తున్నాయండి. ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ గ్రో అయిపోయి, ఇప్పుడు కోకాపేట్, నియోపోలిస్ ఆల్రెడీ డన్. మళ్ళీ ఫ్యూచర్లో కొత్త ప్రాజెక్ట్స్ అయితే రావు. ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు, ప్రాజెక్ట్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయి. అటువంటి లొకేషన్స్ కొత్తగా రాబోతున్నాయి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కొత్త సిటీ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అటువైపు వెళ్తుంది. 4th సిటీ అనుకోవచ్చు, భారత్ 4th ఫ్యూచర్ సిటీ అనుకోవచ్చు. సో అదేవిధంగా 4th సిటీకి ఈక్వలెంట్గా ఇంకొక లొకేషన్ కూడా గ్రో అవుతుందండి. అంటే నేను 5th సిటీ అని చెప్పను, బట్ 5th సిటీ అనే ఉద్దేశంతో ఇంకొక సిటీ గ్రో అవుతుందండి. అది ఎక్కడ అంటే మనకి ఇటు పటాన్ చెరువు నుంచి పెద్దాపూర్ వరకు, ఇటు కొల్లూరు నుంచి మందాపూర్ వరకు అదొక సపరేట్గా గ్రో అవుతుందండి. ఈ లొకేషన్స్లో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, జనాలు ఉంటున్నారు, చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, జనాలు ఉంటున్నారు, ప్లస్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. సో అది కూడా ఆ లొకేషన్ బాగా గ్రో అవుతుందండి. సో ఇదొక ఫ్యూచర్ సిటీ, ఇంకొక సిటీ అనుకోవచ్చు మనం. అవును. సో అదేవిధంగా కొన్ని లొకేషన్స్ అయితే గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే ఐడెంటిఫై చేసి ఆల్రెడీ సిటీ ఈజ్ డన్. అవును. ఇప్పుడు సిటీలో ల్యాండ్స్ లేవు మనకి. సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తుందండి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో రీజనల్ రింగ్ ఒకప్పుడు ఓఆర్ఆర్ అంటే భయపడ్డారు జనం, ఇంత దూరం ఎవరు ఉంటారని. ఈరోజు ఓఆర్ఆర్ దగ్గర కొనలేని పరిస్థితి. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుందండి, రీజనల్ రింగ్ రోడ్ అని. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో ఈ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ని చూడబోతారు, మంచి అసెట్ని వాళ్ళు క్రియేట్ చేయబోతారండి. సో దిస్ ఇస్ వాట్ ఇప్పుడు 26 అనేది కొత్త ప్రైజెస్ చూడబోతున్నామండి, కొత్త హైక్స్ చూడబోతున్నాం, కొత్త డెవలప్మెంట్స్ చూడబోతున్నామండి. ఓకే. సో రియల్ ఎస్టేట్ పరంగా 2026 మాత్రం చాలా బాగుంటుందంటారు. చాలా బాగుంటుందండి.